నేను ఎప్పుడు గోల్ ఓరియంటెడ్గా పనిచేయలేదండి, ఫ్రాంక్లీ చెప్తాను బేసిక్గా. అంటే ఈ సంవత్సరం ఇంత తెచ్చేవాళ్ళు, ఇంత రెవెన్యూ రావాలో, ఇంత దీంట్లోకి వెళ్ళాలో నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు బేసికల్లీ. ఏమై పుట్టింగ్ అప్ 100%. ఏది ఇచ్చినా మీ నుండి బెస్ట్ ఇవ్వాలనేదే మీ కోరిక. అంటే 100% పని చేస్తున్నానా, ఇంకేమైనా మిగిలిందా చేయాల్సిందని చూసుకుంటాను. అండ్ రిసీవింగ్ ఇట్ చేసుకుంటాను, వస్తుంటాను. చేంజెస్ అవుతూ ఉంటాయి, ఇటు మార్చుకుంటూ ఉంటాం, అటు ఇటు తీసుకుంటాం. కానీ బట్ ఎఫర్ట్ షుడ్ బి దేర్ అనేది నా కోరిక, ఏది చేసినా కానీ. మధ్యలో సడన్గా ఐ వాజ్ డౌన్ ఫర్ క్వైట్ ఎ వైల్. సడన్ మీకు హైదరాబాద్లో క్రాస్ ఫిట్లు చూసింటారు కదా, ఎస్ చూసారా? క్రాస్ ఫిట్ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఫస్ట్లో దుర్గం చెరువు దగ్గర పోటెన్స్ అని క్రాస్ ఫిట్ పెట్టా. అక్కడి నుంచి యూఎస్ నుంచి ఇద్దరు ట్రైనర్స్ని తీసుకుని వచ్చి వాళ్ళతోటి అక్కడ స్టార్ట్ చేయించి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఓకే, 1 year పాటు అనిపించింది. అది చేసినప్పుడు కూడా సిన్సియర్ చేసే క్రాస్ ఫిట్. ఐ వెంట్ లెవెల్ 1 ట్రైనింగ్ చేసుకున్నాను, లెవెల్ 1 ట్రైనర్ని అయ్యాను క్రాస్ ఫిట్లో. ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నాను. తర్వాత రోజు రెగ్యులర్గా చేసేవాడిని, దీంట్లో చేసుకుంటూ వచ్చాను, దానికి అట్లా చేసుకుంటాను. అంటే వాట్ ఎవర్ ఐ డూ అది ఎంజాయ్ చేస్తూ మొదలెడతాను బేసిక్. సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా చేయడానికి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలంతా నమ్మి ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలకి మీరు చెప్పుకునే సందేహం కానీ లేదా వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటే చెప్పే సందేశం ఏంటంటే ఏమంటారు? గుడివాడ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు ప్రామిస్ చేశాను, మీలో ఒక్కటిగా ఉంటాను, మీ సహచరుడిగా ఉంటాను అని. నేను నాయకుడిగా ఉంటాను లేదు, నేను మీ సేవకుడిగా ఉంటానని కూడా నేను ఎప్పుడు కాదని ఫస్ట్ నుంచి చెప్తాను. నేను మొట్టమొదటిసారి ప్రతిసారి మీతో సహచరుడిగా ఉంటాను, మీతో పాటు ఉంటాను. మీ కష్టాలు నష్టాలు మీరేం భరిస్తున్నారు, నేనేం భరిస్తున్నాను, దాంట్లోంచి మనం అందరం కలిపెట్ట బాగు చేసుకోవాలి అని చెప్తా ఉన్నాను. అదే చేస్తున్నాను ఇప్పుడు తప్పకుండా. మీతో ప్రతి ఒక్కరితోనూ నాకు కావాల్సింది కనెక్షన్. మీరు ఏ పనైనా కానీ నా దగ్గరికి రాగలిగి ఉండాలి, నేను చేయగలిగి ఉండాలి. చేయగలిగిన చేయగలను, చేయలేనని చెప్తున్నాను. మీరు నన్ను ఏదైతే ఎదురుగుండా చూస్తున్నారో అదే నేను అనేది మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. అంటే రకరకాలు వస్తూ ఉంటే ఏదైనా కానీ, మంచి అయినా చెడైనా కానీ అందరం కలిసి నడిస్తేనే ఈ కాన్స్టిట్యున్సీ కానీ ఇది నియోజకవర్గం కానీ గొప్పగా అభివృద్ధి చెందగలదు అనేది నా అభిప్రాయం. మీరు, నేను, అధికారులు ప్రతి ఒక్కరం కలిపి ముందుకెళ్ళగలం. అది ఈ మధ్యకాలంలో స్పష్టంగా మీ అందరిలోనూ చూస్తున్నాను, మీరు కూడా అబ్జర్వ్ చేశారని అనుకుంటున్నాను. ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకుంటానికి అందరం కలిసికట్టుగా కదలటం అనేది మన ఈ మధ్యకాలంలో ప్రతి విషయంలోనూ చెప్తున్నాను. అదే నా కోరిక. ఎవరైనా కానీ అందరూ కలిపి వచ్చిన ఏ విషయాన్ని నేను కాదంటలేదు. అలాగే ఒకరికొకరు వద్దు అనుకున్న విషయాన్ని నేను ఇద్దరినే దూరం పెడతా ఉన్నాను. ఆ క్లారిటీ తెలుసుకోండి మీరిద్దరు. ఏదైనా అందరం కలిపి పని చేసుకుందాం, గుడివాడని బాగు చేసుకుందాం. మళ్ళీ గుడివాడ అంటే ఇంత ముందులా కాకుండా సోదరభావంతో మనం అందరం ఒకరికొకరు, ఈ సమాజం మొత్తం అంతా ఒకరికొకరు ఉంటేనే సరైన అభివృద్ధి చెందుద్ది, సరైన సమాజంగా తయారవుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించనని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. ఐమ్ గోయింగ్ విత్ ఇట్. మనం ఏమవుతామో అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఎప్పుడైనా కానీ మనం ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అనే కోరికలు ఎంత ఉన్నా కానీ మనం అందరం కలిపి ఎంత కష్టపడతామో అది అవుతుంది. నేను ఒక్కడిని అనుకున్నంత మాత్రాన్ని ఏది జరగదు. మీరు అనుకుని అందరం కలిసి పనిచేస్తేనే మనకు సరైన సమాజం వస్తుంది అనేది నాకు స్పష్టమైన అభిప్రాయం. దానికోసం మీతోటి కలిసి ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఎప్పటిదాకైనా కానీ మీతోనే ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.